డాక్టర్ గారు మెంటల్ జబ్బు ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? మెంటల్ జబ్బు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఎంత ఏ స్థాయిలో ఉంది. నిజంగా మెంటల్ జబ్బు ఎక్కువ ఉంటే వాడు సెక్స్ ఎంజాయ్ చేయలేరు. అలాగే మెంటల్ జబ్బు వాడే బిళ్ళలు ఉంటాయి, ఆ బిళ్ళల్లో కూడా వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఎందుకంటే మెంటల్ జబ్బులో ఆ బ్రెయిన్ని ఆ యాజిటేటింగ్ మూడ్ నుంచి రక్షించడం కోసమని కొన్ని రకాల సప్రెసర్స్ వాడతారు బ్రెయిన్ యొక్క యాక్టివిటీ తగ్గడానికి. ఎప్పుడైతే బ్రెయిన్ ఆ యాజిటేటింగ్ మూడ్ సప్రెస్ చేయడం మందులు వాడతారో ఆ సెక్షువల్ థాట్స్ సప్రెస్ అయిపోతాయి. సెక్షువల్ థాట్స్ సప్రెస్ అయిపోతే బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. బ్రెయిన్ యాక్టివ్ అయితే సెక్షువల్ సెక్స్ చేయలేకపోతారు. అంచేత సైకలాజికల్ డిసీజ్ వల్ల, సైకాట్రిక్ కండిషన్ వల్ల కొంత సెక్స్ తగ్గితే వాడే మందులు కూడా ఒక తగ్గడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ సైకాట్రిక్ కండిషన్ మెంటల్ జబ్బు కంట్రోల్ అయిపోతుందో, కంట్రోల్ అయిపోయాక మాత్రం వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మెంటల్ జబ్బు ఉన్న వాళ్ళు మాత్రం సెక్స్లో అంత తేలిగ్గా పార్టిసిపేట్ చేయలేరు. కొన్ని ఏదో మేనియా లాంటి కేసుల్లోనూ అలాంటి కేసుల్లో చేస్తారు. కానీ సైకో డిజార్డర్స్, అది స్కిజోఫ్రెనియా చాలా కామన్. స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిసీజెస్, వీటన్నిటిలో కూడా అంత ఎఫెక్టివ్గా మాత్రం సెక్స్లో పాల్గొనలేరు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.